నమస్తే అందరూ మంచిగా నేనైతే మస్తున్నా. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి వర్షాకాలంలో పెట్స్ ని ఎట్లా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవి రాకుండా ఎట్లా చూసుకోవాలి అనేది ఇలా మాట్లాడుకుందాం. అండ్ వెల్కమ్ టు పెట్స్ కేర్ తెలుగు. వర్షాకాలం ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ వర్షాకాలం వల్ల మీ పెట్స్ లో, మీ డాగ్స్ లో, క్యాట్స్ లో మీరు చూస్తూనే ఉంటారు. సో దాన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలని చూద్దాం. సో మెయిన్ గా వర్షం పడ్డప్పుడు ఏదైతే నేలపైన ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉందో అది స్మెల్ ని ఎక్కువ బూస్ట్ చేస్తుంది అన్నట్టు, ఎక్కువ స్మెల్ ని రిలీజ్ చేస్తుంది. మనకు నార్మల్ గా స్మెల్ వస్తూ ఉంటుంది సేమ్ అట్లా. ఇందులో డాగ్స్ కి ఏదైతే ప్రాబ్లం అంటే డాగ్స్ అనేవి ఎక్కువ స్మెల్ చేస్తాయి. స్మెల్ సెన్స్, దాని సెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఆ స్మెల్ ఎక్కువ అవ్వడం వల్ల యాంగ్జైటీ రావడము, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది సెకండరీ థింగ్. మెయిన్ గా వర్షాలు పడ్డప్పుడు బయట మనము రెగ్యులర్ గా ఒక పెట్ ని వాకింగ్ తీసుకెళ్తూనే ఉంటాం. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఏదో ఒక టైంలో వాకింగ్ కి తీసుకెళ్తా ఉంటాం. వర్షాలు పడ్డా వర్షాలు పడకుండా వాకింగ్ కి తీసుకెళ్తారు చాలా మంది. నా సజెషన్ ఏంటంటే వర్షం పడ్డప్పుడు తీసుకుపోకపోవడమే బెటర్, డ్రై అయ్యే వరకు. సో ఇఫ్ అట్లా తీసుకెళ్తే ఏమైతుందని అంటే అక్కడ ఉండే వర్షం మాయిశ్చర్ వల్ల మీ పెట్ బాడీ అనేది తడి అవుతుంది. లైక్ మాయిశ్చర్ ఫామ్ అయ్యి అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను దీని గురించి ఆల్రెడీ వీడియో చేసిన, దాన్ని మీరు వెళ్ళి మళ్ళీ చూడొచ్చు ఈ వీడియో తర్వాత. ఇంకా దాంతో పాటు మీ పెట్ పైన ఏదైనా వూండ్ ఉండి అండ్ అది ఇంకా మానకుండా ఉండి మీరు అట్లనే వాకింగ్ కి తీసుకెళ్ళినా గానీ అండ్ వర్షంలో బయట తిరిగినా గానీ, సో వర్షం పడినప్పుడు బయట ఎక్కువ ఇన్సెక్ట్స్ లైక్ పెస్టిసైడ్స్ బాగా తిరుగుతూ ఉంటాయి. సో దానివల్ల నార్మల్ వూండ్ కాస్త మ్యాగోటెడ్ వూండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఫర్ దట్. అండ్ ఈ వర్షాకాలంలో టిక్స్ అండ్ ఫ్లీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఒక ఫ్లీ బాడీ పైకి వచ్చిందంటే అది టిక్ గా ఫామ్ అవుతుంది. అండ్ ఒక టిక్ బాడీ పైన వచ్చిందంటే అది మినిమం దాని లైఫ్ స్పాన్ లో 6,000 నుంచి 10,000 ఎక్స్ వరకు పెట్టి దాని లైఫ్ స్పాన్ వేస్తూనే ఉంటది ఇంకా. సో టిక్స్ అండ్ ఫ్లీస్ గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ మీకు ఏదైనా కనిపించినా కానీ దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి టాబ్లెట్స్, స్పాటాన్స్ అవి ఉన్నాయి. అండ్ దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసినాం, అది కూడా మీరు చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు వాటర్ ఏదైతే రెయినీ వాటర్ ఉంటుందో బయట ఒక కంటామినేటెడ్ వాటర్ ఉంటుంది, అది ఆ కంటామినేటెడ్ వాటర్ ని మీ పెట్ బై ఎనీ ఛాన్స్ డ్రింక్ చేసినా అండ్ ఏ రకంగానైనా బాడీ లోపలికి వెళ్ళినా కానీ డయేరియా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ లూజ్ మోషన్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి, నార్మల్ గా మనమే వర్షంలో తడిస్తే తొందరగా దుప్పటి కప్పుకొని వండుకుంటాం. సో అలాంటి పెట్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి అండ్ వీటికి వెదర్ డల్నెస్ వల్ల ఇవి సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే బై రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఈ కూల్నెస్ వల్ల, వెదర్ చేంజింగ్స్ వల్ల కోల్డ్ రావడము, కఫ్ రావడము అండ్ ఇలాంటి కారణాల వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండడం బెటర్. అండ్ చివరిగా ఇది చాలా తక్కువ డాగ్స్ లో వస్తుంది. కొన్ని లైట్నింగ్, ఇప్పుడు ఉరుములు, మెరుపులు, స్టోమ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, సో వాటికి ఓవర్ యాంగ్జైటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోమ్ యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఎక్కువ డాగ్స్ లో కాదు, బట్ కొన్ని డాగ్స్ లో అయితే జనరల్ గా చూస్తూ ఉంటాము. అండ్ ఈ వర్షాకాలంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, దీనికి ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే ఏం లేదు. మేజర్ గా మీరు మీ పెట్ ని ఎక్కువ వర్షం పడ్డప్పుడు, అది ఎండనప్పుడు, తడి ప్లేస్ లో వాకింగ్ చేపియకుండా ఉండడమే బెటర్ నన్ను అడిగితే. అండ్ మీకు కావాలనుకుంటే ఇంట్లో వరండాలో దింపుకోండి, అది నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి, దాన్ని చుట్టూ మీ ఇంట్లో ఆర్ మీ వరండాలో, మీ బాల్కనీలో డ్రై అండ్ నీట్ గా ఉండేలా చూసుకోండి. ఆ సరౌండింగ్స్, ఆ ఏరియా మొత్తం నీట్ గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ రెగ్యులర్ గ్రూమింగ్స్ ఉండాలి. రెగ్యులర్ గా అంటే ఎవ్రీడే బ్రషింగ్ చేయడము, గ్రూమ్ చేయడము, ఎక్కడైనా మీకు తడి అనిపించి దాన్ని డ్రై చేయడము అట్లా చేస్తూ ఉండాలి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, టిక్ అండ్ ఫ్లీ ప్రివెన్షన్. ముందుగానే మీకు ఏదైనా చిన్నగా ఫ్లీ కనిపించినా, ఏదైనా ఒక్క టిక్ కనిపించినా మీరు దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఆర్ స్పాటాన్స్ ఉంటాయి. సో దాన్ని మీరు ముందు జాగ్రత్తలు తీసుకొని టిక్ ఫ్లీ ప్రివెన్షన్ తీసుకోవడం బెటర్. అండ్ క్లీన్ అండ్ నీట్ వాటర్ ప్రొవైడ్ చేయడం బెటర్. ఈ మెయిన్ గా వాటర్ కంటెంట్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఈ వర్షాకాలంలో, ఎక్కువ కేసెస్ అవే చూస్తాము. సో క్లీన్ వాటర్, ఫ్రెష్ వాటర్ ఇచ్చుకుంటే మనకు సరిపోతుంది. అండ్ మీరు ఇమ్యూనిటీ బూస్టర్స్ ప్రొవైడ్ చేయొచ్చు. పెట్ ఒక వర్షాకాలంలో చాలా సిక్ అవుతుందంటే దాని అర్థము ఇమ్యూనిటీ దానికి చాలా తక్కువ ఉన్నట్టు అర్థం. సో మనం ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏవైతే డెవలప్ చేసే
ఇమ్యూనిటీని డెవలప్ చేసే సిరప్స్ ఉంటాయో వాటిని ఇచ్చుకుంటే అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిన డైట్ ఉంటుంది, అలాంటి ఇస్తే కొద్దిగా బెటర్, మంచిగా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వర్షం పడ్డప్పుడు బాగా పురుగులు తిరుగుతూ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే మన ఉషీలు అంటాం కదా, ఉషీలు అండ్ చిన్న చిన్న దోమలు, ఈగలు బాగా వస్తూ ఉంటాయి. సో వీటి నుంచి మీ పెట్ని దూరంగా ఉండడమే బెటర్. అది వాటిని పోయి లీక్ చేసినా, దాన్ని పోయి తిన్నా, అవి వచ్చి వీటిని వచ్చినా, వీటి బాడీ మీదకి ఎక్కినా ఏదో ఒక రకంగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నిటి నుంచి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వర్షాకాలంలో వైరస్లు బాగా కంటేజియస్ ఉంటాయి. లైక్ ఇట్లా స్ప్రెడ్ అయితే ఇట్లా. సో బయటకు తీసుకెళ్లకుండా మెయిన్గా ఇంట్లోనే పెట్టుకొని రిస్ట్రిక్ట్ చేయడం బెటర్. వర్షం పడ్డప్పుడు, వర్షాకాలంలో నార్మల్గా మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు బయట. సో అంతే ముచ్చట, అందరికి అర్థమైందని అనుకుంటా. సో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొడితే నాకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, బాయ్.